దానికి తొడకు వచ్చి మా శకటంలో వాళ్ళు ముగ్గురు మేము ముగ్గురమే కదా వాళ్ళందరూ కలిసి నన్ను పట్టుకొని కొట్టించారు. వాళ్ళ పేరు కూడా పెట్టుకోండమ్మా. ఇలా కంప్లైంట్ ఇస్తే నేను కూడా మీరు వేరే పేరు పెట్టాం, మీరు 2 రోజుల పేరు పెట్టామంటే ఊరుకుంటారు. దాన్ని కూడా విచారించి లేదండి కదమ్మా. నెంబర్ కొద్దిగా సార్ వచ్చారు సార్ మాట్లాడమ్మా. ఏంటి సార్ మీరు ట్రైనింగ్ చేశారు इधर बड़ा सा हाँ सरकार ने बोला పేరు వీరభద్రుడు. చాలా సన్న రైతు. ఈయన పొలంలో కాలువ కట్టుకట్టే దగ్గర చిన్న గొడవ వచ్చి దానికి ఇంజక్షన్ కూడా ఉంది, పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది ఆడ. అయినా సరే దౌర్జన్యంగా వచ్చి వైసీపీ కార్యకర్తలు ఆయన పొలంలో దూరి ఆయన 10 మంది దుశ్చర్య తీసుకొని 10 మంది కట్టలు తీసుకొచ్చి ఈయన మీద కానీ ఆయన భార్య మీద దారుణంగా చనిపోయిన కొడుకు మీద ముగ్గురిని దారుణంగా కొట్టి ఆ గోడలను పరగొట్టి దాని రెడర్ అయినా కాలంలో. ఇది మరి ఎంత దుర్మార్గమైంది. సన్న పాప నడుముల మీద కొట్టారు, తలకాయ పడింది. నడుముల మీద కొట్టేసి పైన కాదు లేదంటే మంచి ఎవరు సరి చేయాలా, ఆ జీవితాంతా మంచిగా ఉండాలి. ఇటువంటి దుశ్చర్య చేయడానికి పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా. ఎస్ఐ గారేమో సరిగా పడలేదు. సిఐ గారు చెప్తే సార్ మీరు కంప్లైంట్ ఇస్తే నేను నా దగ్గర పంపిస్తే చేస్తామన్నారు. సరే మళ్ళీ ఇదే మళ్ళీ ఎన్నికలు అయితే ఇదే రిప్లై చెప్తారా? జాగ్రత్త ఉండాలి కదా. ఇష్టం లేవు, కుట్టిన లేవు, ఎందుకు కొట్టారు అనేది విచారించాలి. కొంచెం బాధ్యత అన్న రైతులు కొట్టుకోవడం లేకపోతే కాంప్రమైజ్ చేస్తాయి. వాళ్ళకి ఇంజక్షన్ ఆ రోజు వీరభద్రులకి మీరు పోవడానికి లేదు అని కూడా చెప్పాలా? వాళ్ళకి ఏం చెప్పకుండా ఇప్పుడు మీరు వాళ్ళు మీ మీద మీరు కేసు పెడతామంటే వాళ్ళ కేసు కూడా తీసుకున్నారు అని దుర్మార్గంగా జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గమైన చర్యది. మానుషంగా వాళ్ళు కుట్టడం అనేది దుర్మార్గమైంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో 10 మంది దుర్మార్గం వచ్చారో అందరి మీద కేసు పెట్టాలి. ఇద్దరు కేసు పెట్టి ముగ్గురు మీద వచ్చి పరిమాణం మీద కేసు పెట్టడం కాదు. 4 మంది రౌడీ షీటర్లు కూడా ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకొచ్చే అవసరం ఉంది. బట్ దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి. రైతులు గ్రామాల చిన్నకారు సన్నకారు రైతులు ఎత్తుకొట్టి రాజకీయాలు అప్పి ముందర అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మనకు కోర్టు నుంచి పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చింది. ఇంజక్షన్ ఇచ్చినాక మేము బ్రిడ్జ్ చేసుకున్నట్టే వచ్చి దౌర్జన్యంగా పడగొట్టి షట్టర్లు తీసేసి 60,000 ఖర్చు వచ్చింది మనకి. ఇప్పుడు 60,000 మందికి వచ్చి వాళ్ళు బాలగ్రం సుబ్బమ్మ, రవికుమార్, శంకరెడ్డి, శివశంకరెడ్డి, గడ్డం శివశంకరెడ్డి, గడ్డం శివరామరెడ్డి, మళ్ళా నుంచి రామ్ సుబ్బారెడ్డి నుంచి మళ్ళా గోల సుబ్బారెడ్డి, మళ్ళా నుంచి మౌలేశ్వరుడు, బింగి మహిళేశ్వరుడు, మళ్ళా నుంచి బింగి మౌలేశ్వరుడు, కాటం రామ్ సుబ్బారెడ్డి వాళ్ళు వచ్చి 18 అనవసరం మమ్మల్ని గొడవ చేసి కొట్టి లాఠీలతో తీసుకొని కొట్టారు సార్. మా భార్యను కొట్టారు. మాకు 60,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఫండ్స్ వచ్చాయి.
మనకు ఎస్ఐ చెప్తే మాకు